ప్రధానుడవయ్యా, మొదటి స్థానమైనది, ఎంత కృప నీకు దేవుడిస్తే ఈ ఆరోన్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? బంగారు దూడ చేసిందే కాక, బలిపీఠం కట్టిందే కాక, పండగను కూడా చాటించి, రేపు మీరు ఎగరండి, రేపు మీరు తిరగండి, రేపు మీరు ఎంజాయ్. చాలామంది నేను చేయలేదయ్య గారు, చేస్తుంటే ఎందుకు చూస్తూ ఉన్నావు? వినరయ్య గారు, వినరు. హెచ్చరించావా? డిడ్ యు వార్న్ దెమ్? హెచ్చరించావా? ఇది తప్పు, ఇది బైబిల్లో లేదు, ఇది వాక్యానికి విరుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఇదేనండి, హెచ్చరికలు చేస్తే, ఉన్నది చెప్తే వాళ్ళు బాధపడతారని, వాళ్ళు రారని కదా, కుటుంబంలో సమస్యలు వస్తాయని, కుటుంబం వేరైపోతుందని వాళ్ళు ఎలా చేస్తున్నా కొంతమందికి తెలిసి కూడా ప్రశ్నించలేకపోతున్నారు ఈ నాలుక. అమ్మా తల్లి, ఈరోజు దైవజనుడు చెప్తున్నాను, నువ్వు ప్రశ్నించకపోతే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు, గుర్తుపెట్టుకో. ఒకసారి వాక్యం చదవండి, 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడినది ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పు చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మనము ఎవనికి లెక్క అప్పు చెప్పవలసినదో ఆ దేవునికి సమస్తము తేటగా చెప్పాలండి. దేవునికి లెక్క. భయం ఉన్నవాడు, వాక్యం తెలిసినవాడు నా మాటలో హృదయంలో భద్రం చేసుకుంటాడు. చెవిగలవాడు ఆత్మచొప్పు సంగతులు వినుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుకెళ్దాం.